వందనాలు. ఈ ఉపవాస ప్రార్థన కోరికలో కలిసి రావడానికి దేవుడు మంచి ఒక అవకాశాన్ని దయచేసినందుకు దేవునికి స్తోత్రం. దేవుడు గత రోజుల్లో మమ్మల్ని అందరిని కూడా సహాయపరిచి ఇంతవరకు క్షేమంగా నిలబెట్టినందుకు స్తోత్రం. దేవుడు గత ఈ సంవత్సరం యొక్క చివరి గడియలో ఉపవాసంతో ప్రార్థనతో గడిపి తీరడానికి ఉన్న భాగ్య తరగతి దేవుడు మనకిచ్చారు. మీరు ఎంతమంది గత రోజులు ఆసుపత్రి దర్శించారో లేదో తెలియదు, కానీ నేను మాత్రం గత కొన్ని రోజులు ఆసుపత్రులు దర్శించాను. నాకు ఆశ్చర్యం కలిగిన ఒక మాట, వారి మధ్యలో నేను శ్రేష్ఠుడు. ఎందుకు శ్రేష్ఠుడిని? ఆరోగ్యం ఉన్నా. అలాగే వెళ్ళినప్పుడు నాకు సమాధి కనిపించింది, ఇంకా నాకు ఉత్సాహం వచ్చింది. కారణం ఏంటిది? నేను అక్కడ చనిపోయే స్థాయిలో లేదు, నేను బతుకున్నాను. ఎందరో రోగులై పడి ఉన్న సందర్భంలో మనం ఆరోగ్యవంతులుగా ఉన్నాం. భాగ్యం ఇంకేంటిది? ఎందరో చనిపోయే ప్రక్రియలో పాడిలో ఎక్కి సమాధిలోకి గమనించినప్పుడు మనం ఇప్పుడు కూడా సజీవులుగా ఉన్నాం కదా. ఈ 2023 సంవత్సరం దాటిపోయి తీరడానికి 2024 రావడానికి కొన్ని రోజులు కొన్ని గంటలు మాత్రమే ఉన్నది. అప్పుడు చెప్పి తీరొచ్చు, దీని వెనకాతలో ఉన్నది దేవుని యొక్క హస్తము మాత్రమే. అందుకే ఉపవాస ప్రార్థన కోరిక మనకి దేవుడు ఇచ్చినది. ఒప్పుకోవడానికి ఏమని? నా హస్తం కాదు దేవా, నా బలం కాదు దేవా, నా యోగ్యత కాదు దేవా, నా అర్హతలు కాదు దేవా, నేను పొందుకున్నది అది కాదు దేవా, నీ హస్తమే నన్ను నడిపించేది, నీవే నన్ను ఇంతవరకు తీసుకొచ్చినది, ఇంకా కూడా గడిపి తీరడానుకున్న కృపావాత్సల్యము నీవే ఇచ్చి తీరగలిగి తీరేను. ఎందరో మందుశాలలో మందు కొట్టుకొని ఆనందించినప్పుడు, ఎందరో సినిమాలు చూసుకొని ఆనందించినప్పుడు మనం దేవుని యొక్క సన్నిధిలో గడిపి తక్కించుకొని చెప్తాం, దేవా వాటి ద్వారా నాకు దొరికే ఆనందం కాదు, నీవు ఇచ్చిన ఆనందమే శ్రేష్టం చెందే ఆనందం. దాని కొరకు నేను పశ్చాత్తాపడాలా, పశ్చాత్తపడి తీరాలా, క్షమాపణ అడిగి తీరాలా, క్షమాపణ అడిగి తీరుతా. అందుకే 2023 చివరి గడియ ఉపవాస ప్రార్థన ముగించి రేపు 31వ తారీఖు చివరి ఆదివారం క్షమాపణ అడగాలంటే అడిగేయండి. ఎవరికైనా మందించాలని మందించేయండి, ఎవరికైనా మాట్లాడలేదో మాట్లాడేయండి, ఎవరితో ఏదైనా చెప్పాలా చెప్పి తీరియండి. దాని తర్వాత మనకి అవకాశం దొరుకుతుందో లేదో చెప్పుకు తీరలేము. అందుకే ఉపవాస ప్రార్థన కోరికలు మీ అందరూ కూడా ఆహ్వానం చెల్లించుచున్నారు. ఈ పగటి వేళ దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి కొన్ని మాటలు మనం దర్శించుకుందాం. బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా రూతు గ్రంథం 1వ అధ్యాయం 14, 15, 16, 17, 18 రూతు గ్రంథం 1వ అధ్యాయం 14 నుంచి 18 వరకు. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనేను, రూతు ఆమెను హత్తుకొనేను. ఉండగా ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగి పోయినది, నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటుగా నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందిన చోటను నేను మృతి పొందేదను, అక్కడే నేను పాతి పెట్టబడేదను, మరణము తప్ప ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చెయ్యునుగాక నేను తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడడం మానేను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ చెప్పగలుగుతా. ఈ రోజు చదివిన ఈ వాక్య భాగం మనందరికీ కూడా సుపరిచితము, తెలిసినది, చదివినది, వినాక్యం విన్న ఒక వాక్య భాగమే. రూతు గురించి ఎవరికి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరంటే ఒకసారి అది చెప్పండి. తెలియని వారు అంటే మీకు ఎవరికి తెలియదు అనమాట. బైబిల్ గ్రంథంలో ఆడవాళ్ళ గురించి, ఆడవాళ్ళ పుస్తకాల గురించి కొన్ని గ్రంథాలు మనకి కనబడుతున్నాయి. దాని అర్థం దేవుడు ఆడవాళ్ళని కూడా ప్రేమించే దేవుడే. లేదా నాకు తెలియట్లేదు.
ఇప్పుడు మగవాళ్ళ సంఖ్య అతి తక్కువే, ఆ మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. మీకు చాలా ఆనందం కలిగే ఒక సన్నివేశమే. అయితే ఈ గ్రంథములో మనకి ఆడవాళ్ళ గురించి చెప్పే ఒక ప్రణాళిక మనకి కనిపిస్తున్నది. ఆ ఆడవాళ్ళ గ్రంథములో ముగ్గురి ఆడవాళ్ళ పేరు స్పష్టంగా రాయబడి ఉన్నది. ఒకటి నయోమి, రెండోది నయోమి అత్తగారు అయితే రూతు, ఓర్పలు మంచి కోడలు. ఇక్కడే చెప్పాలి, ప్రతి తల్లికి ఉన్న ఒక ఆశ మంచి కోడలు ఇంటికి రావాలి. పిల్లలు ఉన్నవారు, పిల్లలు లేని వారు కూడా అదే ఆశించేది. ప్రతి పాస్టర్ గారు కూడా కోరేది సంఘం లోపలికి ఎలాంటి వాళ్ళు రావాలి, మంచి వాళ్ళు రావాలి, ఎవరికి కూడా చెత్త వాళ్ళు రావాలని పనికి రాదు. అందుకే కోడలు తెప్పించుకు తీరడానికి ఎన్నెన్నో ప్రణాళికలు ఏం చేసి తీరుతారు, పెట్టుకొని తీరుతారు. అందుకే ఈ గ్రంథంలో ముగ్గురు ఆడవాళ్ళ గురించి రాయబడినట్టు మనకి కనబడుతున్నది. ఈ గ్రంథం గురించి మనం తెలిసేటప్పుడు కొద్దిగా చరిత్ర గురించి మనకి కాస్త అవగాహన ఉండాలి. ఈ గ్రంథం రాసిన సన్నివేశం యూదులకు న్యాయ అధ్యక్షులుగా తీర్పు తీర్చడానికి ఎవరుండేవారు, తీర్పు తీర్చడానికి న్యాయాధిపతులు ఉన్న ఒక కాల తరగతిని మరి మొదటి అధ్యాయం చదివితే మనకి కనిపిస్తుంది. మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ఇక్కడే చెప్పాలి. న్యాయాధిపతులు ఏలిన కాలి తరగతిలో ఏమొచ్చి తీరింది, కరువు వచ్చి తీరింది. విశ్వాసం యొక్క కుటుంబ తరగతిలో మొదటి వాడిగా ఉన్న అబ్రహాము జీవించిన కాల తరగతిలో కూడా ఏమొచ్చింది, కరువు వచ్చింది. అంటే దాని అర్థం ఏ కాలంలో కూడా ఏం రావచ్చు, కరువు రావచ్చు. కరువు వచ్చేటప్పుడే కొన్ని కుటుంబాలు ఎలాగున్నాయో కనబడి తీరేది. కొన్ని ఆత్మీయతలు ఎంత ఆత్మీయతతో ఉన్నాదో కనబడేది. ఎంత అభిషేకం పూర్ణత కలిగిన వాడు ఎంత అభిషేకములో ఉన్నారో దాని గురించి అవగాహన కలిగేది. ఆహారం కలిగిన వాడికి ఎంత ఆహారం ఉందో తెలిసయ్యే ఒక కాల తరగతి. డబ్బు ఎక్కువ ఉన్నది, కరువు వచ్చిన కాల తరగతి ఎంత ఉందో అన్నది ఏమై తీరేది. ఎక్కడే చెప్పాలి. దాని అర్థం మనం లెక్క అప్ప చెప్పకపోతే కరువు ఇప్పించి లెక్క చూపించుకునే దేవుడు మన దేవుడు. నాతో లేరు అనుకుంటున్నారు. అందుకే కదా చాలా మందికి లెక్క చెప్పడం కరెక్ట్ గా ఇష్టం లేదు, ఎంత ఉందో చెప్పడానికి ఇష్టం లేదు. కానీ దేవుడు ఎలాంటి వాడో తెలుసా, నువ్వు కరెక్ట్ గా లెక్క చెప్పలేకపోతే ఆయన పరిస్థితి ఎలాంటివి తీసుకొచ్చి లెక్క అప్ప చెప్పించేవాడు మన దేవుడు. అందుకే బైబుల్లో ఒక మంచి ప్రణాళిక ఉంది. ముందే లెక్కలన్నీ అప్ప చెప్పేసుకో, ముందుగానే దేవుని సన్నిధిలో ఏం చేస్తారు, లెక్కలను క్లియర్ చేసుకు తీరాలి. అందుకే అధ్యక్షులు న్యాయం తీర్చిన కాల తరగతిలో ప్రజలు దేవుని దగ్గర నుంచి ఏమై తీరారు, వెనకడడం ప్రారంభించుకు తీరారు. మరి న్యాయాధ్యక్షులు చెప్పిన ఆత్మీయత వారికి అక్కర్లే, న్యాయాధ్యక్షులు బోధించిన ఆరాధన వారికి అక్కర్లే, న్యాయాధ్యక్షులు నేర్పించిన వాక్యబోధ వారికి అక్కర్లే. వారికి తోచింది, వారికి నచ్చింది, వారు ఏం చేయడానికి ప్రారంభించారు, చెయ్యడానికి ప్రారంభించి తీరారు. ఈ కాలం కూడా అంతే కదా, ఎవరికి నచ్చింది వాడి. అది సంఘానికి వచ్చే క్రమాన్ని చూస్తే అర్థమవుతుంది. మాస్టర్ గారు చెప్తారు 8:30కి రావాలని, నువ్వెవడమే నాకు చెప్పడం, నాకు ప్రాసెసింగ్ నువ్వు చెప్పట్లేదు, నువ్వు ఆ ఉద్దేశంతోనే వచ్చేది. హలో, లెక్క అప్ప చెప్పాలి. ఈ సంవత్సరం ముగించే లోపల నీకు దొరికిన ఆయుష్కి లెక్క దేవునికి అప్పచెప్పేసుకో, నీకు దొరికిన ఆస్తికి లెక్క దేవునికి అప్పచెప్పేసుకో, నీ జీవితంలో చేసిన పొరపాటులకు లెక్క అప్పచెప్పేసుకో, నీ జీవితంలో జరిగిన క్రమావళి సరిలేకపోతే లెక్క అప్పచెప్పేసుకో. కరువు వచ్చేటంత వరకు ఆగొద్దు, కరువు వచ్చేంత వరకు ఏం చెయ్యొద్దు, ఆగొద్దు. కానీ ఇక్కడ రాయబడిన ఈ వాక్య భాగములు కరువు వచ్చేది తీరగిన కాల తరగతిలో వీళ్ళు కూడా మెల్లిగా ఏం చేసుకు తీరారు. అక్కడ రాయబడిన మాట, బెత్లెహేములో నివాసం చెందిన ఒకడు, దేవుని యొక్క ఇంటిలో నివసించిన వాడు, దేవుని యొక్క ఇంటిలో నుంచి ఆహారం తిన్నవాడు, దేవుని యొక్క నామం పలికిన వాడు, దేవునికి ఆరాధన చేసిన వాడు, దేవుని యొక్క సన్నిధిలో యాగబలులు అర్పించిన వాడు, దేవునికి ఏమి యాగం నైవేద్యం అర్పించిన వాడు మెల్లిమెల్లిగా దేవునిని ఏం చేయడానికి ప్రారంభించి విడిచిపెట్టి తీరడానికి శారీరకంగా, మానసికంగా, ఆస్తిపరంగా తన మనసును ఏం చేసుకు తీరాడు, మెల్లిగా తిప్పేసుకొని తీరాడు. హలో, నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లే. ఈ రోజు నువ్వు తింటున్న ఆహారం దేవుని యొక్క ఇంటి నుంచి దొరికిన ఆహారం. ఈ రోజు నువ్వు వింటున్న వాక్యం దేవుని యొక్క ఇంటిలోంచి దొరికిన వాక్యం.
ఈ రోజు నీవు జీవించిన స్వాస్థ్యం దేవుడి ఇంటిలోకి దొరికిన హస్తం. అలాగైతే మనము చెప్పొచ్చు, నేను బెతలెహేము సంబంధస్తున్నే. పగటి వేళ చెప్పండి, నాకు బెతలెహేముతో సంబంధం ఉంది. నేను ఆహారం తినేది ఒక బెతలెహేము నుంచి సామాన్ వచ్చిందిగా. 25వ తారీఖు లోకమంతా క్రిస్మస్ పాటించినప్పుడు నాకు ఇదొక్కటే గుర్తుకొచ్చింది. నాకు క్రిస్మస్ కాదు, నాకు బెతలెహేము గుర్తుకొచ్చింది. నేను ఈ రోజు మెతుకుడు అన్నం తింటున్నా, ఆ బెతలెహేము నుంచే నాకు వచ్చింది. ఈ రోజు నేను ఊపిరి వదులుతున్నాను, ఆ బెతలెహేము నుంచి నాకు కృప వచ్చింది. ఈ రోజు నేను ఆరోగ్యంతో ఉన్నాను, ఆ బెతలెహేములో నుంచి నాకు ఆరోగ్యం వచ్చింది. అందుకే చెప్పొచ్చు, నేను కూడా బెతలెహేము సంబంధుడే. కొందరికి బెతలెహేముతో ఏం అక్కర్లేదు. హలో, ఈ పగటి వేళ చెప్పేది బెతలెహేముతో సంబంధం పెట్టేసుకో. బెతలెహేము నుంచి నువ్వు భుజించేసుకో. బెతలెహేములో నుంచి సామగ్రి పొందేసుకో. బెతలెహేము మాత్రం విడిచిపెట్టవద్దు. ఈ కాలంలో అనేక మంది దేవుని యొక్క బిడ్డలు మెల్లిమెల్లిగా బెతలెహేమును చేయడానికి కోరుతున్నారు, విడిచిపెట్టడానికి కోరుతున్నారు. ఈ పగటి వేళ నీకే నేను మాట్లాడేది, పరిస్థితి నీ జీవితంలో విడిచిపెట్టడం, బెతలెహేము విడిచిపెట్టాలి. బెతలెహేము నుంచి వేరొక ఊరికి వెళ్ళిపోవాలని, బెతలెహేముతో నాకు ఏ రీతి కలిగిన సంబంధం వద్దని పరిస్థితి రావచ్చు. కానీ పగటి వేళ ఆ బెతలెహేములో ఉండడానికి కోరండి. ఆ కరువు కాలంలో బెతలెహేములోనే ఉండండి. అలాగైతే నీ జీవితం ఏమైంది? రోజు కరువు కాలం గడిచే మునుపులోనే బెతలెహేములోనే ఏ చేతుకొని విడుదలను అనుభవించింది. అందుకే అధ్యాయంలో రాయబడినది, ఒకడు బెతలెహేము ఏం చేయడానికి కోరాడు. నాకు ఆశ్చర్యం, ఒక్కసారి ఒకటో వచ్చిన ఒక్కసారి చదవండి. ప్రజలు ఎక్కడ చెప్పాలి? ఒకటి బెతలెహేము, రెండోది యూదా. హలో, ఇప్పుడు స్తుతించిన వాడు ఎక్కడికి? ప్రజలు ఎక్కడ చెప్పాలి? ఈ కాలంలో ఉన్న కొన్ని సంఘాలు మీరు చూడండి, యూదా ఓడో యోధ అంటే స్తుతించడం. రాలేదు. నేను మీకు ప్రైజ్ లో చెప్పమని చెప్తే 50% బేరం నాకు దొరికేది, నీకు 50 దొరికింది. పుల్లు దొరకాల మధ్య మధ్యన యూదాకి స్తోత్రం చెప్పేసి అనుకుని బేరాలు లేవు. నాతో ఉన్నారో లేదో నాకు తెలియదు. ఎక్కడైనా వాక్యం నిన్ను తాకిందా తాకలేదా స్తోత్రం చెప్పడం మాత్రం అది నీకు దొరికే 100% దేవుని దగ్గర నుంచి దొరికే జీవన. పరిస్థితి కరువు కాలం వచ్చు రావచ్చు, స్తోత్రం చెప్పడం ఆపొద్దు. కాలు ఇరిగిపోయే సిచ్యువేషన్ రావచ్చు, ఇరగొచ్చు, స్తోత్రం చెప్పడం ఆపొద్దు. రేపు ఇవ్వడానికి ఇంటెత్తి కూడా ఉండకపోవచ్చు, స్తోత్రం చెప్పడం ఆపొద్దు. రేపు పిల్లలకి ఫీజు కట్టాలి, డబ్బులు లేకపోవడం, స్తోత్రం చెప్పడం ఆపొద్దు. పరిస్థితులు అందరూ ఊళ్ళోందరూ వెనక్కి తిరగబడిపోయి స్తోత్రం చెప్పడం ఆపొద్దు. లేదనుకుంటా తిట్టడానికి రెడీ కాకండి, స్తోత్రం చెప్పడానికి రెడీ అవ్వండి. దేవుని ఇంటిలో ఉన్న నివాస యోగ్యులకు ఉన్న యోగ్యతలు ఎప్పుడు నిత్యం స్తోత్రం చెప్పి తీరాలి. నీ స్తోత్రం ఆగకూడదు. నీ పరిస్థితి కాదు నీ స్తోత్రాన్ని ఆపేది. ఏ పరిస్థితి స్తోత్రం ఆపకూడదు. అందుకే యెషయా గ్రంథం 6వ అధ్యాయం చెప్పి చదవక్కర్లేదు. దేవుని యొక్క దూతలు నిత్యం దేవునికి ఏం చేసుకునేవారు? స్తోత్రం చెప్పేవారు. అలాగైతే వాళ్ళకన్నా దేవదూతలకన్నా మించిన వాడు నువ్వు. వాడు ఆపితే ఆపొచ్చేమో, నువ్వు మాత్రం స్తోత్రం చెప్పడం ఎందుకు? అసలు ఇది బాగా వినేసేలా. జీవిత పరిస్థితికి ఎంత ఘోరమైన అయ్యగారిని బాగు చేసే ముందు స్తోత్రం చెప్పేసి అయ్యగారిని బాగు. నేను చెప్పేది దాని ముందు అయ్యగారి దగ్గరికి వెళ్ళక్కవలసిన పరిస్థితి రాదు. ప్రజలోడు రాలేదు.
అందుకే ఆరాధనలో ఎప్పుడు దేవునికి స్తోత్రం చెప్పాలి, పాటలు పాడేటప్పుడు దేవునికి స్తోత్రం చెప్పాలి, ఆరాధన చేసేటప్పుడు దేవునికి స్తోత్రం చెప్పాలి. అది ఎడతడగా ఎలా వస్తూనే ఉండి తీరాలి. అది పక్కన చెప్పాడో లేదో పరిస్థితి కాదు. నేను మాత్రం ఏం చేసి తీరుతా, దేవునికి స్తోత్రం చెప్పే తీరుతా. కారణం ఏంటిది? నేను బెత్లెహేము నివాసుండే, యూదా నివాసుడు ఎప్పుడు నిత్యం దేవునికి ఏం చేసే కృతజ్ఞత స్తుతులు ఎక్కడ వినాలి? నువ్వు స్తోత్రం చెప్పేసావు, ఆపేసావు, దాని అర్థం ఆ సంఘం విడిచిపెట్టేస్తావు, బెత్లెహేము వదిలిపెట్టేస్తామని. మీరు చెప్పు తప్పు కొట్టే చెప్పక తప్పదు. ఈ హల్లెలూయా స్తోత్రం చెప్పడం ఆపేసిన కేటగిరీని ఎంచుకుని రాసేసుకోండి. రేపో మాపో ఆడేం చేస్తాడు? లేదు, తప్పిపోయిన కుమారుడు నాన్న దగ్గర నా మాట నాకేచ్చాడు, నేను వెళ్ళిపోతా. ప్రైజ్ లార్డ్ చెప్పాలి. హలో, ఉన్నారా నాతో కలిసి? దాని అర్థం స్తోత్రం చెప్పనోడు చావుకు తుల్యం. అందుకే ఎప్పుడైనా కొత్త కొత్త వెరైటీ సంఘాలు వచ్చినాయి, డాన్స్ వేస్తారు కానీ స్తోత్రం చెప్పరు. రాలేదు. హలో, స్తోత్రం చెప్పాలన్న ఆత్మశక్తి కావాలండి. ఉన్నారు నాతో కలిసి? ఆత్మశక్తి లేని స్తోత్రం రాదు. నాకు రాలేదు. స్తోత్రం చెప్పాలి. కారణం ఏంటిది? స్తోత్రం చెప్పే పదాలు ఎక్కడున్నవి కదా, అక్కడున్న పదాలు నాతో లేరు అనుకుంటా. ఈ భూమిలో ఉన్న పదం కదా, జై జై జిందాబాద్ భూమిలో ఉన్న పదాలు. కానీ పరలోకాన్ని దింపగలిగి తీరేది, పరలోక వాగ్దానాలు దిగగలిగి తీరేది, పరలోకములో ఉన్న ఆత్మశక్తి దిగగలిగి తీరేది, పరలోకం నుంచి విడుదల రాగలిగి తీరేది దేవుడు మనకిచ్చిన స్తుతి యాగం కలిగే కొన్ని పద. అందుకే స్తోత్రం చెప్పేదంటే కాంప్రమైజ్ వద్దు. ఆమేన్ అయితే ఆమేన్, హల్లెలూయా అయితే హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అయితే ప్రైజ్ ది లార్డ్. అందుకే విశ్వాసిని కలిసి ప్రైజ్ ది లార్డ్ చెప్పేది అంటే అది కేవలం చిచ్చే, అది జస్ట్ చిచ్చే. కలిసినప్పుడు ప్రైజ్ ది లార్డ్, అప్పుడే ఆత్మశక్తితో ఆరాధన చేయగలిగే. ఎలా చెప్తే నీకు అర్థం కాదు కదా. ఒక ఆమె కొట్రాలిగా ఇంటికాడ దేవుడు వాగ్దానం చెప్పారు, సంతానం కొడతారని. అప్పటి వరకు ఏ రీతి కలిగిన సలనం ఏమీ కనబడలేదు. ఇంకా ఆయమ్మ పాస్టర్ అమ్మే ఇంటికాడ తాళ వేసేసుకొని కూర్చుంది. నా వాగ్దానానికి ఏం చలనం లేదుగా, దేవా నువ్వు చచ్చిపోయావా, మా ఆయన ఇన్ని రోజులు దేవునికి ఆగమని అంతా వేస్ట్ అయిపోయిందా అని గది లోపల కూర్చున్నప్పుడు మరొక ఆమెని దేవుడు కడిపి లేపి, అమ్మ నీవు కూడా ఒక కుమారుని జన్మనిచ్చి తీరుతావు, నీలాగే ఇంకొక ఆమె విడుదల కోసం రెడీ అయింది, నీకు దొరికిన విడుదలను బట్టి అక్కడే పరిగెట్టండి. ఒక్కసారి వందనం. హలో, ఏమర్థమైంది? వందనం చెప్పకుండా పారిపోవద్దు. ఆ వందనం మట్టికెళ్ళి వేరే ఒకరిని ముట్టించుకొని వందనం. నాతో ఉన్నారో లేదో నాకు తెలియదు. ఈమె వందనం తీసుకెళ్లి ఎక్కడికి వెళ్ళి వందనం ఏం చేసింది? ప్రైజ్ ది లార్డ్ ఎక్కడే చెప్పలే. నాకు ఆశ్చర్యం కలిగిన మాట, తలుపు కూడా తెరవలే, ముఖాముఖం కూడా చూడదు, ముందే ఏం చేసేసేసారు, వందనం చెప్పి తీరి, దేవునికి స్తోత్రం చెప్పి తీరి, అబద్ధమున్న ఆమెకి లేని విడుదల, యువతల ఆమెకున్న విడుదల ఏమైంది? ఒకేసారి ఐక్యతలోకి చేరి తీరింది. ఇద్దరు సంతానం పొంది తీరే ఒక భాగ్య తరగతిలోకి విడుదల. బెత్లెహేము విడిచిపెట్టి యూదా కూడా ఏం చేశారు అంటే స్తోత్రం చెప్పడం కూడా. అలాగైతే ఏ కోడికలో కూడా రాకుండా ఉండకండి, స్తోత్రం చెప్పడానికైనా రండి. స్తోత్రం చెప్పి పడుకున్నా పర్లేదండి, పాస్టర్ కనీసం లేపుతారన్న, కానీ ఆరాధన ఎక్కొట్టు. ఏమర్థమైంది? మనం కేవలం ఆరాధనకి ఆదివారం మాత్రం పెట్టేసాం, వడ్డీ వ్యాపారం. ఆదివారం మాత్రం ఎంత చెల్లించేస్తాం, మరి శుక్రవారం చెల్లించినట్టు పరిస్థితి పెట్టాం. పోయిన కొన్ని రోజుల క్రితం నేను వాట్సాప్ లో ఒక మెసేజ్ పంపి, ఎంత గమనించారో
కొందరు వాట్సాప్ మెసేజ్ చూసాక గుండు కొట్టేసింది. విన్నారా అది? చూసారా? ప్రైజ్ లో చెప్పలేదు. సుమారు ఎన్ని రోజులు? 43 రోజులు. రోజులండి సార్. 43 రోజులు. 43 × 24 కొట్టుదాము. ఎన్ని గంటలు లేచిపోతాయి? 1032 గంటలు నాన్ స్టాప్ దేవుని స్తోత్రం చెప్పుంటే అందులో పాస్ గారు చెప్పమ్మా అని చెప్పున్నాను. 50 కట్ 50 చెక్కి అర్థం కాలేదు. అది అన్ని కూడికలకి అటెండ్ అయ్యి ఉంటే, అన్ని ప్రార్థనకి అటెండ్ అయ్యి ఉంటే 43 రోజులు దేవునితో గడిపినట్టు. ఎన్ని రోజులు? 365 రోజుల్లో మీ లెక్కలు మీరు చూసేసుకోండి. అది రాసేటప్పుడు నా గుండె నాదే కొట్టేసింది. నేను చెప్పొచ్చేది పరిస్థితులు రావచ్చు, దేవునికి స్తోత్రం చెప్పకుండా దేవుని ఆలయం విడిచిపెట్టి తీరడానికి నా పరిస్థితి రావచ్చు. ఈ కుటుంబం చేసిన మనం చెయ్యకూడదు. చెయ్యనివ్వను చేసే పరిస్థితి తెప్పించాలని ఈ పగటి వేళ దేవుని దగ్గర ఒక నిబంధన చేసేసుకో. కానీ ఈ కుటుంబం ఏమి ఎంచుకుంది? దేవుని ఇంటి దగ్గర నుంచి సరుకులు తినకుండా, దేవునికి స్తోత్రం చెప్పకుండా, నువ్వు ఏ సమాధి కాడికి వెళ్ళినా కూడా అక్కడ ఏం సాధించదు. చెప్పాలి ఇక్కడ. కానీ కుటుంబం ఏం చేసింది? అమ్మా నాన్న ఇద్దరు పిల్లలు కలిసి ఆ దేశం విడిచి, ఏ దేశం? దేవుని ఇల్లు, దేవుని ఆరాధన, దేవుని కుటుంబం, దేవుని నైవేద్యం ఇవన్నీ విడిచిపెట్టి ఎప్పుడు వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు? లేదమ్మా, పరువు ఇచ్చేటప్పుడు ఇవ్వాలి కదా దేవునికి. స్తోత్రం చెప్పాలా? ఉన్నప్పుడు నువ్వు ఎంత, నేను అక్కడ ఎలగలేదు ప్రసాద్ గారు. ఉన్నప్పుడు నువ్వు ఎంత, నేను ఇస్తాను కాను. రేపు తినడానికి కూడా తిండి లేదు. అయ్యారేమో ఇంటికి పేదలు పెట్టించారు. సిచ్యువేషన్ చెప్పాలా? అర్థమైతేనే దేవుని స్తోత్రం చెప్పాలి. రేపు తినడానికి కూడా వెతుకుడు అన్నం కూడా లేదు. అయ్యగారు పేసాదు ఇంటికి పేదలు పెట్టించారు. మీరు గుండె ఇట్టించి ఒక్కలో ఇట్టించి వెళ్ళిపోతుంది లేదు. హలో, ఉన్నది ఒక మెట్టుకడి అన్నం అయితే ఇచ్చేవారు. కోట్ల అప్పటికి ఒట్టికి తెచ్చి ఇవ్వాలని లేవు. చెప్పలేదు. జరిగిన సంఘటన వినండి. సౌత్ కొరియాలో దైవజనుడైన పోల్ యోంగిచో, చిన్న సంఘమే, ఇప్పుడు పెద్ద సంఘం అయిపోయింది. అప్పుడు చిన్న సంఘం, 10 మంది. పాస్ గారు రోజు చెప్తున్నారు ఏమని, చర్చి కట్టించాలా, పెద్ద చర్చి కట్టించాలా, మీ దగ్గర ఉన్నవన్నీ తెచ్చింది. ఒక ముసలమ్మ మాత్రం ఏం చెప్పింది? అయ్యారు నాకు 2 నిమిషాలు టైం ఇవ్వాలి. పాస్ గారు ఏమి ఎక్స్పెక్ట్ చేశారు? డబ్బులు ఏమని చెప్తారు కదా, ఆశించుకుంది. పాస్ గారు కూడా సంతోషం. అమ్మగారు 2 నిమిషాలు సమీక్షారు. అమ్మగారు చెప్పారు, నా ఇంటికాడ విలువ చెందే ఒక గిన్నె 2 స్పూన్లు ఉన్నాయి. నా ఇంట్లో ఒక గిన్నె 2 స్పూన్లు ఉన్నాయి. వచ్చే వారం వచ్చేటప్పుడు సంఘం కట్టడానికి ఇదే నేను ఇస్తాను. కుర్చీ మీద కూర్చున్న శ్వాస గారి కిందకి దిగిపోయారు. ఆయన మానసిక బుద్ధి అది ఇదేం జరగదు కదా. మరుసటి వారం మీ గిన్నె ఈ 2 స్పూన్లు చర్చికి తీసుకొచ్చింది. సిగ్గు లేదు దేవునికి స్తోత్రం. ఏమర్థమైంది? ఆమె చేతిలో ఉంది, అంటే చేతిలో ఉన్నది తన దగ్గర ఉన్నది మొత్తం పేతాలు అందరూ నేర్పించి పనికిరండి అని మేము అందరం కోనుగులు తెస్తా. నువ్వే నా దగ్గర ఉన్నది ఇది ఒక్కటే. చైగా చేతికి టైగర్ నేను సంఘం కట్టించిన నా చేతిలో ఈ వస్తువు ఒకటే ఉంది.
ఇంకేం లేదు. వెంటనే పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడ, నాయన అది పూజ చేసుకో, నా ఇంట్లో గిన్నెలు కూడా కావాలరా, నా ఇంట్లో చెంచాలు కూడా కావాలరా. ఎప్పుడు డబ్బు దాటినంత చూడాలి. కొన్నిసార్లు ఏం లేకపోయినా పర్లేదు, ఉన్నది చేసుకోగలిగితే ఆ రోజు ఇద్దరు బలుపు సచ్చింది. పాస్టర్ గారి బలుపు సచ్చింది, అమ్మగారు సబ్బు. మిగతా సంగతి అంటే మీరే ఊహించుకున్నారు. కరువు రావచ్చు, పరిస్థితి లేని అక్కడి గల స్థితికి రావచ్చు. దాని అర్థం స్తోత్రం చెప్పడం ఆపొద్దు. దేవునికి ఇచ్చిపుచ్చు విషయం ఏం తెలియకూడదు, ఎనకాడకూడదు. సంఘం విడిచిపెట్టాను కారణం ఏంటి? సంఘం విడిచిపెట్టాను కారణం ఏంటి? మీరు ఏమో ఇస్తున్నారు, ఏమో ఇస్తున్నారు. ఇంకేం కాదు, ఏడో ఒక రిజిస్టర్ బుక్ ఎవడంత రైతులో రాలేదు. హలో, ఉన్నారో లేదో నాకు తెలియదు. మన డబ్బా క్లియర్ గా కనబడే డబ్బా కాబట్టి కొందరు విసుగైపోతారు. అరే బాబు, మనం అంతా ఒక ఫ్యామిలీ. నువ్వెంతో నాకు తెలుసు, నేనెంత నీకు తెలుసు. దాంట్లో సిగ్గుపడడం ఏం లేదు. హలో, ఉన్నారో లేదో నాకే తెలియట్లేదు. ఒక ఫ్యామిలీ అన్నప్పుడు మనం గురించి అన్ని బాగా తెలిసిన వాళ్ళమే. దాచిపెట్టడానికి ఏమీ లేదు. అన్ని దేవుని దృష్టిలో ఏమై ఉన్నది, తెరవబడిన పుస్తకమే. హలో, ఈ ఫ్యామిలీ కూడా ఏం ఆలోచించింది? ఆలయంకి వెళ్ళక్కర్లేదు, 3 సంవత్సరానికి 3 సార్లు దేవాలయానికి వెళ్ళక్కర్లేదు, కానుకలు నైవేద్యాలు ఏ కట్టక్కర్లేదు, ఆరాధన కొట్టేసి ఏం లాభం సంపాదించదు, ఉపవాస కూడిక వదిలేసి ఏం లాభం సంపాదించదు. ఏడతో ఆడకన్నం అయిపోద్ది. హలో, 7 దాంతో ఆడెక్కడో తీసుకుపోతుంది. అయితే ఎక్కడైనా సత్రం చెప్పాలని చెప్పి హలో సహవాసం విడిచిపెట్టి నువ్వే సంపాదించొచ్చేమో, అది నీకు ఆత్మీక శుభం ఇవ్వదు, ఆత్మీక విడుదల ఇవ్వదు, ఆత్మీక లాభం ఇవ్వదు. అయ్యుండొచ్చు నీ పరిస్థితి, బతికి తీరడానికి ఏ ఆధారం లేకపో ఉండొచ్చు, కానీ ఏం విడిచిపెట్టొద్దు, బెతలహేం విడిచిపెట్టొద్దు, స్తుతించడం విడిచిపెట్టొద్దు. ఈ ఫ్యామిలీ మనసు మెల్లిగా ఏమైంది? ఉన్నారు నాతో కానీ దేశం విడిచిపెట్టి మోయ ఆడేం లేదు, పాస్టర్ గారికి వెళ్ళక్కర్లేదు, ఆరాధనకి వెళ్ళక్కర్లేదు, ప్రార్థన చేసామా లేదో చూడక్కర్లేదు, వాక్యం విన్నామా లేదో చూడక్కర్లేదు, కానుకలు ఇచ్చామా లేదో ఖాతాలు ఎక్కించాలో లేదు. నా ఇష్టం నా కష్టం అన్న లోకం అయిపోయింది. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. నేను ఇక్కడి నుంచి వేరొక దేనికి వెళ్ళినప్పుడు నేను ఎక్కడ కొట్టుకున్నాను, దీన్ని కనెక్ట్ చేయడానికి ఎవడో ఒకడు ఎంతమందికి మెసేజ్ చేస్తే దీనికి కనెక్ట్ అయి తీరేది. కారణం ఏంటో తెలుసా? మీకు దొరికినవన్నీ నాకు దొరకాలి. అర్థం కాలేదు. ఏసయ్య తల అయితే మనం శరీరం కదా, నువ్వే అన్ని పొందేసి అల్లేసి పెట్ట ఎలాగ నాకు కావాలి కదా, నేను వదలలే. నేను దీనికి కనెక్ట్ అయి వినడం మొదలెట్టాను. అలా నువ్వు ఒక్కడవే ఆరోగ్యవంతులు అయిపోవాల్సిన అవసరం లేదు. నేను కూడా దీనినే సహవాసం అనేది, దీనినే దేవుని యొక్క శరీరం. ఎంత టెక్నిక్ ఆలోచించి చూడండి ఈ ఫ్యామిలీ. రైతులో రాలేదు, ఇలా టెక్నికల్ గా ఆలోచించి సహవాసం విడిచిపెట్టేస్తే, ఇశ్రాయేల్ దేశం విడిచిపెట్టేస్తే నీ స్థితిగతి తారుమారై స్థితిగతి మారిపోతుంది. ఇది 4 తల్లి పిల్ల, ఆ తల్లి పిల్లలు తల్లి తండ్రి ఎక్కడికి బయలుదేరారు? కానుకలు ఒక్కలే సోప్రా సంపాదించి మొత్తం ఏం చేయొచ్చు.
ఇంకా అదృష్టం ఏంటో తెలుసా, ఇద్దరు పిల్లలకు కూడా ఏమి కూడా దొరికింది. ప్రైజ్ లార్డ్ చెప్పాలి. అప్పుడు మొదలైంది ఇంటి లోపల కొన్ని సమస్యలు. ఒకరొకరిగా మగవాళ్ళు ఏమై తీరారు, మరణించడం మొదలైంది. తెచ్చుకున్న మరణమా దేవుడిచ్చిన మరణం? తెచ్చుకున్నది. ఆలోచించి చెప్ప. తెచ్చుకున్నది కోరుంది. దేవుడిని శుద్ధించడం మారిపోతే అక్కడ ఇది తెచ్చుకున్న మరణమా? తెచ్చుకున్నది. వచ్చిన మరణం తెచ్చుకున్నది. ఏం వచ్చిన మరణం ఒప్పుకోక మరణం రాదా? మరణం వస్తుంది కానీ కోరుని తెచ్చుకుంటే ఇంకా బేగ వస్తుంది. ఉన్నారో లేదో ఆలోచించి ఆలోచించి నాకు జవాబు చెప్తే చాలు. దేవుడు ఇచ్చిన మరణం కాదా? మనసు ఒప్పట్లేదు. నేను విశ్వసించింది దేవుడు ఇచ్చిన మరణమే. దేవుడు వేశాడు కాబట్టి. దేవునికి ఇష్టమైతే ఇప్పుడు నా ప్రాణం ఏం చేయదు, తీయట్లేదండి. అది దేవుడు నా పట్ల కృప. అంటే దాని అర్థం నాకు ఇంకా ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నాను అర్థం. ఎలగలేదు 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 అవకాశం అంటే నీకు ఆయుష్ దొరికిందని దాన్ని నీకు ఛాన్స్ ఉంది. ఒక అవకాశం నిన్న చేయలేని దాన్ని ఈ రోజు చేసేసి, గత రోజుల్లో జరిపించలేని ఇప్పుడు జరిపించేసుకో. నాకు ఆ ఛాన్స్ అవకాశం దొరకలేదు. అవకాశం లేదు లేదో నాకు తెలియట్లేదు. ఏ పిల్లలు ఇశ్రాయేలు ఉన్నప్పుడు అల్లులుగా శుద్ధి మహిమ వాక్యాలు ఏడుకొచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు బలి లేదు లేదు, వాక్యాలు అల్లులకు బదులు మొత్తం బూతులే. మాట మారిపోయింది. ఇద్దరు కోడలు వాళ్ళకి దొరికారు. ఆ ఇంటి లోపల మంచి ఆనంద మాహోలం వచ్చింది. కానీ ఒకరి తర్వాత ఒక్కరిలో ఏమొచ్చి తీరింది? మరణం వ్యాపరించుకు తీరింది. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న మగవాళ్ళకి అర్థం కానిది కొన్ని, ఆడవాళ్ళలో ఉన్న కొందరికి ఏమై తీరింది? అర్థమై తీరింది. ఆ తరగతిలో జరిగిన విషయం ఏంటో తెలుసా? కోడల్లో కూడా మెల్లిగా ఏమొచ్చి తీరింది? కోడలు ఎంచుకునేవాడు బాగా, లేకపోతే జీవితాంతం తన్నులు కాసుకోవాలి. తన్నులు కాదు తన్నులు. భాష మారిపోతే అన్ని మారిపోతాయి. తన్నులు కాదు కోడలు వద్దేటి. ప్రైజ్లో రాలే. ఇంటికి ఇద్దరు కోడలు తెచ్చారు. ఒక ఆమె, మనం చదివిన వాక్యం మీరు అని మర్చిపోయారు అనుకుంటా. 14 వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పుతన అత్తను ముద్దు పెట్టుకోనేను. పేజ్ లో ఎక్కడే చెప్పాలి. ఇన్నాళ్ళు ఎందుకు ముద్దు పెట్టుకుంది? ఇప్పుడు ఎందుకు ముద్దు పెట్టింది? ఎందుకు ముందు ముద్దు పెట్టింది? దేనికి? అదే మొత్తం నాకు వస్తుంది అంటే ఒక ఆశతో నాగాల్సిన టైంలో అన్ని లాగేశారు. ఇప్పుడు ఏం లేదు, తప్ప ఇంకేం లేదు. మానుషిక అనుబంధాలన్నీ ఇంతే. ఉన్నప్పుడు లాగాల్సినది మొత్తం లాగడానికి ఒక మూడే. అప్పుడప్పుడు వెళ్ళే ఈ సిచ్యువేషన్ ముద్దు నిజం చెప్పి చేయించావు, పెళ్లి చేయించి పంపించేశావు. ఆ ఇంట్లో ప్రసవం కొరకు ఉన్నవాడిని రెడీ తేడా ఉండాలి. అత్తగారి ఇంట్లో దాని అర్థం ఏంటి? కొద్దిగా అక్కడ పంపి రాదు మీకు ప్రయత్నం కష్టం. లేకపోతే వచ్చిన పిల్లకి అమ్మా उधर जाओ, पैसा ले लो, उधर जाओ, सब उधर करो. చెప్పి పంపించని మళ్ళీ తోడెట్టుకుని రాదు. అప్పుడు కనికరం, దయ, ప్రేమ, జాలి నా కూతురు నా గో బ్యాక్. వెనక ఫ్యూచర్ ఆలోచించండి. హలో, నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఉపవాస కొడుకుల దేవుడు నీకు మరలా గుర్తు కొన్ని బంధత్వాలకి కాస్త
మామగారు కావచ్చు, అది నీ అత్తగారు కావచ్చు, అది నీ అల్లుడు కావచ్చు, అది నీ కోడలు కావచ్చు, అది ఎవరైనా కావచ్చు, కాస్త దూరత పెంచేసుకో. దగ్గర పెట్టావనుకో రే మొనం ఉడిగలాలి. మొన మాత్రం ఇంకా దాయస్తి కూడా ఏం చేస్తాడు, అట్టుకెళ్ళి పోయి తిరుగుతాడు. అందుకే బంధత్వాన్ని ఎంచుకునేటప్పుడు అతి జాగ్రత్తతో ఎంచుకు తీరాలి. అందరి మనసు మన పట్ల మంచి మనస్తత్వం కాదు. అందరూ మనకి మేలు చేయడానికి ఉన్న వారు కాదు. అందరూ మన తోడుండేది మన రాబోయే కొరకు మాత్రం. అది కోడలు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, ఎవరు కావచ్చు. నీకే బంధత్వముతో అంకితమైనదో నువ్వే విడదీసేసుకో. పార్పా కూడా ఇన్నాళ్ళు ముద్దెని పెట్టింది. దేవుని ఇవ్వకుండా, దేవునికి విసర్జించకుండా, దేవునికి సమర్పించకుండా బోల్డ్ మోయాలో ఏం చేశారు? దాశారు కాదు, అవి సంపాదించారు. ప్రజలు రాలేదు. బోల్డ్ బీరువాలో ఉంటే ఏ కోడలు మరి ముద్దు పెట్ట ఈ అత్తమ్మ చెప్పినప్పుడు నా ఆలోచన రావాలి కదా. ఇది మొత్తం ఓడ్చడానికి వచ్చేది. హలో, నేను చెప్పొచ్చే మాట, ఎంచేటప్పుడు ఇలాంటి కోడలను ఎంచండి, ఇలాంటి బంధుత్వాన్ని ఎంచండి. పరిస్థితికి ఏమీ లేని పరిస్థితి అయినా ముద్దు పెట్టేసి పారిపోకుండా ముద్దు పెట్టేసుకుని తోడుగా ఉండి, లేదమ్మా నేనున్నా నీతో, పోయింది తిరిగి సంపాదించడానికి మనత్రం చాలు కదా. దానికి హడావిడి జంప్ ప్రాసెస్ ఏమో. మెల్లిగా ఒక్కొక్కరిని పిసిగేం చేయండి. నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అందుకే బైబిల్ చెప్తుంది తగిన సమయం. ఇంగ్లీష్ లో చెప్పిన పర్ఫెక్ట్ టైం. ఆ కరెక్ట్ టైంలో నీ ఇంట్లో ద్రాక్షారసం అయిపోయింది కదా, కరెక్ట్ టైంలో ఒకడు వస్తాడు. కరెక్ట్ టైంలో బిందులు బయట నుంచి లోపలికి తీసుకొస్తాడు. కరెక్ట్ టైంలో బిందులో నీళ్ళు నింపమంటాడు. కరెక్ట్ టైం నీ సమయం కదా, ఆయన సమయం. హలో, ఇప్పుడని మన టైంలో అన్ని జరిగిపోవాలి. లేరనుకుంటున్నా ఇప్పుడు అన్ని నేను అనుకున్నా ఇప్పుడు జరిగిపోవాలి. జరగదు. ఆయన సమయం, తగిన సమయం, ఆయన మన కొరకు ఉంచిన టైము. ఆ టైంలోనే సావండి. ముందు సావడానికి రెడీ అవు కాకండి. వారం కూడా పిలిపి తెచ్చుకున్నాడు. చచ్చిపోతే బాబు సిద్ధని పెడుతుంది ఈ సమాధి. బతికేసి కాస్త రుణం తెచ్చుకోవాలి. కట్టగేదో అంతే, చచ్చిపోతే బాగుండు. చచ్చిపోయేటప్పుడు పక్కింటోడు ఏదో అంటే చచ్చిపోతే ఎందుకు సావాలి తీసుకొచ్చి టైం వస్తుంది. నాతో ఉన్నారో లేదో నాకు తెలియదు. దయచేసి 23లో ఈ సత్యాంతం ఆపండి. చచ్చిపోవడం బతికి రుణం తెచ్చుకోవాలి. ఏది అలాగా జ్ఞానం తీసిలేండి. తీసి మనం ప్యానం ఉంచు. ప్యానం వేసి తీసి ప్రాణం ఉంచు. ప్రాణం పోయాక మరి ఛాన్స్ లేదు. ప్రాణం ఉన్నప్పుడే మనకి ఛాన్స్. అలాగే సమస్యలు వచ్చినప్పుడు చూడండి, ఇది నా టైమే. ఇప్పుడు నేను ఏడుస్తాను. ఇప్పుడు నేను నేల మీద పడతాను. ఇప్పుడు నేను చెట్లు కాస్తాను. ఇప్పుడు నేను తన్నులు కాస్తాను. ఇప్పుడు నేను వేదన పడతాను. ఇది నా టైమే. రోజు ఎలా ఉండదు. రోజు ఆకులు వాడిపోవు, రోజు ఆకులు ఊడిపోవు. ఒకరోజు ఆకులు మురికి వచ్చేస్తాయి, తిరిగి వస్తాయి. ఒకరోజు తిరిగి టైం లో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. కొందరు ఏడ్చేది కూడా టైం చూసే.
రాలేదు. ఇద్దరు ఏం చేశారు? ఒకరు ఇద్దరు ఏడ్చారు, ఒకరు ముద్దు పెట్టారు. అబ్బా, వీళ్ళిద్దరి మధ్య ఉన్న తేడా బాగా అర్థం చేసుకు తీరాలి. ఒకరు ముద్దు పెట్టింది దేనికి? బాయ్ బాయ్ చెప్పడానికి, విడిచిపెట్టడానికి ముద్దు పెట్టుకోవాలి. హలో, మీరు పెళ్లి సందర్భాలు చూశారు కదా, పెళ్లి సందర్భాలు చూశారుగా. ముద్దు పెట్టేది దేనికి? బండి ఎక్కినంత వరకు ఏడుపంట. శంకర్రావు, బండి ఎక్కినంత వరకు ఏడుపంత. బండి ఎక్కి సంవత్సరం ఇంటికి వెళ్ళేసరికి బండి ఎక్కినప్పుడు బండి లోనికి వెళ్ళేసరికి ఆడ ఏడుపు ఉండదు. వాళ్ళు ఒప్పుతారు ఏడుపు. మళ్ళీ మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చాడు మంది ఏడుపు. నాకు అర్థం కదా ఈ ఏడుపు ఎక్కడ దాచిపెట్టారు వాళ్ళు. అటు నుంచి ఇటు వచ్చినా వచ్చి ఏడుపు. అమ్మాయి ఎవరు చేశారు? హలో, తల్లిదండ్రులు అప్పుడు ఏడు ఇక్కడ వస్తే ఏం జరిగే సీన్ లేదు. నేను పంపించాం ఆడేమన్నా ఆడ సెటిల్ చేసుకో. మేమేంటి ఆడు రాజు ఆవిడ రాదు. పోతున్న ఆడించినట్టు ఆడిస్తాడు. నువ్వు వాళ్ళ దాంట్లో దౌక్యం చేసుకున్నాడు, దాని అర్థం నువ్వెవరు? అలా కోచి ఆడే కోచి. హలో, ఆపండి. అది వాళ్ళ ఫ్యామిలీ విషయం, అది వాళ్ళ వ్యక్తిపర విషయం. వాళ్ళు ఏం చేయొచ్చు, దాన్ని నేను తేల్చుకోగలిగితే నీవు దానిలో వెళ్ళి ఏం చేయకూడదు. అనుమతించి తీరడానికి అర్హత మనకి లేదు. అందుకే ఇద్దరు ఒక కుటుంబానికి చెందినవే. ఒక ఆమె ముద్దు పెట్టేసి బాయ్ బాయ్ చెప్పడానికి రెడీ అయినప్పుడు మరొక ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈ ముద్దు పెట్టుకునేది నీతో కలిసి ఉండి తీరడానికి, నీతో నిబంధన చేసి తీరడానికి, నీతో శ్రమంలోకి వెళ్ళడానికి, నీతో వేదనలోకి వెళ్ళి తీరడానికి, నీతో అద్భుతంలోకి వెళ్ళడానికి, నీతో నీ దేవుని ఇప్పుడు ఎవరెవరు మిగిలేదు? నయోమి ఏమో యూదురా, రూత్ ఏమో. ఇప్పుడు మన సిచ్యువేషన్ మనం ఆలోచించుకోండి. యేసయ్య ఏమో నిజమైన యూదుడు, మనమేమో రూతు. నువ్వెందుకు ఈ సంఘాన్ని ముద్దు పెట్టావు? నీ రోగానికి విడుదల కలిగింది, నీ కుటుంబ విషయానికి విడుదల కలిగింది, నీ జీవిత పరిస్థితికి మార్పు కలిగి తీరింది. అందుకే నువ్వేం చేసావు? ఈ దేవుడిని హత్యేసుకున్నావు. దేవుడా, నా కొడుకుని బాగు చేస్తే ఇదే, నిన్ను మాత్రం నేను వదిలిపెట్టే పరిస్థితి లేదు. నా కుటుంబం బాగైపోయింది, నిన్ను మాత్రం వదిలిపెట్టే ఛాన్స్ లేదు. ఈ ప్రమాణ స్వీకారమే కదా నిన్ను ఈ కుటుంబం లోపల చేర్చింది. నిన్న సంఘం లోపల చేర్చడానుకున్న కారణం కూడా ఇదే. ఇది మతం మారిపోయేది కాదు, మనసు మనసు మారింది. కాబట్టి ఏం చెప్పావు? నాకు ఈ దేవుడే కావాలా, నాకు ఈ విధానమే కావాలా, నాకు ఈ శ్రమలే కావాలా, నాకు ఈ వేదనే కావాలా. నేను దీనిని నిత్యపూర్వకంగా ఉన్నారా? రోజుకున్న పదం ఇచ్చింది ఫ్రెండ్షిప్. ఏంటిది? స్నేహబంధమనే స్నేహితుడు అంటే నీ విషయం అన్ని ఏం చేయొచ్చు, ఓపెన్ గా చెప్పొచ్చు. ఓపెన్ గా ఏం చేయొచ్చు, క్లియర్ గా చెప్పుకోవచ్చు. రాలేదు, నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఇంకెవరికి అమ్మా నాన్నకి కూడా చెప్పలేనిది. నీ ఫ్రెండ్ నాకు చూపించు, నువ్వెవడో నేను చెప్తా. వచ్చే ఆదివారం వచ్చి మీ ఫ్రెండ్ ఎవడో నాకు చూపించు, నువ్వెవడో నేను తెలిసి. హలో, అందుకే మంచి స్నేహితులను ఎంచుకోండి. బైబిల్లో రాయబడి ఉన్నది 3 స్నేహితుల గురించి.
ఒకటి ఇంటికి ఎప్పుడు వచ్చాడు స్నేహితుడు? అర్ధరాత్రి 2 గంటలకి ఉంటుంది సుమారు. మన అర్ధరాత్రి 12 నేను చెప్పి 2 గంటలకు ఎప్పుడు వచ్చి ఉంటాడు. ఆడొచ్చి ఏమన్నాడు, రే ఆకరాత్రి నేను తినలేదురా, ఎప్పుడో 6 గంటలకు తినాలరా, మరి ఆకరాత్రి వీడి ఇంట్లో ఏట్లేదు, వీడి ఇంట్లో ఏట్లేదు, మరి వీడు ఏ టైంలో చెక్కేసి వెళ్ళాడా? ఆడి చెప్పాడా? చెప్తే ఆడేమనుకుంటాడు, ఆడ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. రాలేదు. ఆడికి చెప్పకుండా ఈడుకున్న స్నేహితుడి దగ్గరికి ఏం చేశాడు? పరిగెట్టు. ఆడు మరీ పెట్టాడు, నా పిల్లలు పడుకున్నారు, తలుపేసేసి ఉంది, నన్ను తొందర పెట్టొద్దు. వీడు మాత్రం ఏం చేయలే, వదలలే. కారణం ఈడికి తెలుసు ఆ ఇంట్లో ఈడికి కావాల్సిన సామగ్రి. ఈడికి తెలుసు ఆడింట్లో ఈడికి కావాల్సిన, అలాంటి వాడితో ఫ్రెండ్షిప్ పెట్టుకో. నీకేం కావాలో ఆడింట్లో నీకు ఉన్నది, అది నీకు దొరికింది. లేదు ఇవన్నీ డూప్లికేట్ ఫ్రెండ్షిప్. ఉన్నారా నాతో కలిసి? ఉన్నారా నాతో కలిసి? హలో, రూతు ఆ ఇంట్లో ఏమున్నదో, ఏం దొరికి తీరుతుందో అది నాకు కావాల్సింది అన్న విషయం ఎవరికి అర్థమైంది? రూతుకి అర్థమైంది. ఆమె అన్య దేశస్తురాలు, ఆమె 10 తరముల వరకు ఏం చేయకూడదు, ఈ దేవుని పేరు పెదవులో ఎత్తకూడదు. ఎన్ని తరం అంటే ఈ పిల్లలు 10 సార్లు ప్రసవించి 11వ పిల్లలు పుట్టినప్పుడే, పిల్లలు కాదు తరం తరం. మనకి ఎక్కడ పోతాం? సమాసం ఎన్ని సంవత్సరాలు? 10 తరములు, 10 తరముల వరకు 100 వేసుకోండి. ఒక జనరేషన్ 100 సంవత్సరాలు కదా ఊహించండి. అప్పుడు అంతే 1000 సంవత్సరాల తర్వాతే ఈవెంట్ ఒక్క ఛాయిస్ లో 1000 సంవత్సరాలు కూడా విడవది చేసుకుంటాం. అర్థం కాలేదా? 1000 సంవత్సరాల తర్వాత జరగాల్సింది ఒక్క గడిలో. అందుకే పదాలు మర్చిపోకూడదు. నీ దేవుడు నా దేవుడు, నీ జనం నా జనం. నువ్వు ఎడ బతుకుతావు, నేను బతుకుతా. నువ్వు ఎడ సత్తా, నేను అక్కడ సత్తా. హలో, 1000 సంవత్సరాల పైబడి ఉన్న ఆ శాప తరగతిని ఒక్క నిర్ణయ ఎత్తుకుతాం. ఎరగొట్టి తీరింది. అది నీ పితృలో వచ్చిందో నాకు తెలియదు, అది నువ్వు తెచ్చుకున్నదో నాకు తెలియదు, అది నీ ఇంటికి వచ్చిందో దూచుకుందో నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడితే ఎరగొట్టగలిగే కెపాసిటీ ఈ స్నేహంతో ఉంది. ప్రసన్నమాట 10 తరముల వరకు రాకూడదు, ఇవ్వకూడదు, ఉండకూడదు, పెళ్లి చేయకూడదు, జీవించకూడదు. హలో, కానీ ఈమెం చేసింది? చెప్పలేదు. ఇదే యేసయ్యతో కూడా మనం చేసుకు తీరాలి. విడిచిపెట్టొద్దు యేసయ్యని, విడిచిపెట్టొద్దు బెత్లెహేముని, విడిచిపెట్టొద్దు స్తోత్రం చెప్పేది, విడిచిపెట్టొద్దు దేవునికి ఇచ్చి పుచ్చుకునేది. దాని అంతా నాకు డబ్బులు పిచ్చేమో అన్నది కాదు. 1,00,000 రూపాయలు విలువ వదిలేసుకొని నేను పనికి వచ్చింది. ఓసికి రా బారులో కట్టంగా వరసి పర్వాలి దొంగ అడిగాడు. దాని అర్థం ఇప్పుడు దాన్ని పిచ్చి ఉంది. అలాగే పరిస్థితి వస్తే దానికి ఎంచుకోవడానికి కూడా నిర్ణయం ఉందా? వెళ్తా. దేవుడు చెప్పాడు ఎవరా వెళ్తా. దేవుడికి స్తోత్రం. దాని అర్థం డబ్బు పిచ్చి. డబ్బు పిచ్చి ఉంది, లేదని ఎవరికి లేదు. 1,00,000 రూపాయలు మీరు నాకు ఇస్తే నా మొహం మారిపోయింది. నేను మీలాంటి మనిషిని. తర్వాత మీరు అయ్యి మీ ముఖం మారి నేను చెప్పినా మళ్ళీ నేను మార్చేసుకుంటాను. అది పద్ధతి. అయ్యారు తొలినట్టుకు కాదు, నీ ముఖం మారింది కాదు. డబ్బు మీద చెప్పేవా పశ్చాత్తాపడతా.
నేను మాత్రం చెప్పడానికి మీకు చెప్పే హక్కు ఉంది. అది పొద్దు సదస్సులుగా పర్సనల్ వచ్చి చెప్పండి. నాతో లేరు అనుకుంటారు. అయ్యారు మొక్కలు మారిపోయిందిరా, డబ్బులు పిచ్చి అయిపోయింది, నువ్వు మాట్లాడుతాం కదా, వచ్చి డైరెక్ట్ మాట్లాడు. అయ్యారు నాకు అనిపిస్తుంది మొక్కలు డబ్బు పిచ్చి వైపు వెళ్ళిపోయిందేమో, మార్పు వచ్చింది ఏడు అయ్యారు అలాగా తొలి ఉన్నదే పోకు చెప్పేసుకో. పశ్చాత్తాపడి రేపటి మేము చేస్తాం. గొడవలు సాల్వ్ అయిపోతాయి, స్నేహబంధం ఏర్పడి తీరుతుంది, తిరిగి హస్తం వచ్చి తీరుతుంది, ఒకరికొకరు ప్రార్థన చేస్తాం, ఒకరికొకరు వేళ. హలో ఎక్కిందా అందుకలే. హలో ఏదైనా ఉంటే డైరెక్ట్ గా ఇండివిజువల్ వెళ్ళి చెప్పు. ఒరే అమ్మ నువ్వు చెప్పింది నన్ను నచ్చట్లేదు, తొలి ఉన్నది ఉంది, ఇదే తేడా ఉంది, అయితే మార్చేసుకోలేక వదిలేసుకో. ఇది నలుగురికి చెప్పేసి ముక్కెట్టించేసి ఈ బాంబు అక్కడ వరకు కాలి ఆడ ఆత్మహత్య చేసేంత సైమ్ ఎందుకు? లేకపోతే పేద దేవా ఆడ ముక్కలు చూసి చెప్పడం డైరెక్ట్ సారట్లేదు, డైరెక్షన్ ఇవ్వు నువ్వు దేవా, నువ్వు నా గుడ్డతో మాట్లాడు దేవా, లేకపోతే నాడు ఆడ ఒంటరిగా తిరిగే సిచ్యువేషన్ ఇవ్వు దేవా. ఖచ్చితంగా ఆడ ఉత్సవం ఎక్కే ముందు నీకు సిచ్యువేషన్ ఇస్తాడు. ఇది ఈ ఆర్మీ ఎవరికి బాగుంది? హలో ప్రేమించింది బాయ్ బాయ్ చెప్పడానికి కాదు, దేనికి? నీతో ఉండి తీరడానికి. వెంటనే ఏం చేసుకున్నారు వీళ్ళు, వారి ఊరిలోకి ఏమొచ్చారు? ప్రజలు అక్కడే చెప్పాలి. ఆ ఊరిలోకి ప్రయాణం వచ్చిన నయోమిని అందరూ గుర్తించారు కానీ రూతుని ప్రజలు ఎక్కడే చెప్పాలి, ప్రజలు ఎక్కడే చెప్పాలి. నువ్వు నయోమితో నిర్ణయించావు, నీవు ఎక్కడ సత్తం నేను ఎక్కడ సత్తా, నీ జనుడు నా జనుడు, నీ దేవుడు నా దేవుడు. ఆ ఊరికి వెళ్ళి నిన్నెవరు ఏం చేయలేదు, ఇవి ఏం బాధపడి గుర్తించరా, గుర్తించే గడి వస్తాయి. నా పేరుని నువ్వే ఓటిస్తాను. నేను మహారాణిలా కూర్చో మీద కాలేట్టుకొని కూర్చొని నువ్వు గిఫ్ట్ ఎట్టుకొస్తావు. అప్పుడు నేను రూత్ ఏమైనా ఎక్కిందా మొత్తం గాలి. సంఘంలో ఉన్న మిగతా కొందరితో చెప్పేది, ఇప్పుడు నిన్ను ఎవడు అర్థం చేసుకోవట్లేదు కదా, రేపు కుర్చీ ఎక్కి అర్థం చేస్తాం. ఆడు గిఫ్ట్ తీసుకొచ్చి చెప్తాడు, అమ్మా నువ్వు రూత్ అని ఇప్పుడు నాకు అర్థం. ఆనాడు అర్థం చేసుకున్నది క్షమించే, అది మనసులో పెట్టుకోవద్దు. నాతో ఉన్నారో లేదో నాకు తెలియదు. ఈ ఉపవాస కూడికలు అర్థం చేసేసుకో. కొన్ని సిచ్యువేషన్ కొందరు నేను ఏం చేయాలా, పక్కన పెట్టేయాలా, నేను గుర్తు పెట్టేసుకోవాలి, నేను అప్పుడు అర్థం చేసుకో. ఇది మన టైం కాదు, నేను ఎవడో చెప్పుకోవడానికి అందరు రివర్స్ అయిపోతుంది. నేను ఎవడో చూపెట్టాను, తాగిన మంచినీళ్ళు బయటికి రాలేదు, ఏం చూపించలేదు, ఆహారం బయటికి రాలేదు, ఏం చూపించలేదు. ఆ టైంలో ఏం చూపించలేదు, నేనేం చూపించాను, దేవుడు ఎన్ని చూపిస్తాను. రూత్ని ఎవరు గుర్తించలే, రూత్ని ఎవరు పట్టించుకోలే, రూత్ గురించి ఎవరు అవగాహన కలగలేదు. ఆ అధ్యాయం ముగించేటప్పుడు చరిత్రమే గుర్తుపెట్టింది, యేసయ్య తాను గుర్తుపెట్టాడు. బైబిల్ చెప్పేది యేసయ్యకు ముద్దమగా గుర్తింపు పొందుతుంది. ఇప్పుడు నీకు వాల్యూ లేదు, పట్టించుకోవట్లేదు, ఏం లేదు, ఎవరిని ఏం చేయట్లేదుగా. రేపు ఒక్క దినం అవుతుంది. హలో నీ వరుడు వచ్చేసాడు అనుకో, నీ వరుడు నిన్ను విడిపించేశాడు అనుకో, నీ వరుడు నీ కొరకు మధ్యవర్తిగా ఉన్నాడు అనుకో, నీ వరుడు నీకున్నది మొత్తం ఇచ్చేశాడు అనుకో, ఆ కుర్చీ నుంచి లెగిచి నీకు సెల్యూట్ కొడతాడు, నీకు ఘనత ఇప్పించి తీరుతాడు, నీ పేరుకి. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఈ ఉపవాస ప్రార్థన కూడిక చివరి రోజున దేవుడు నీతో మాట్లాడిన మాట, ఈ సిచ్యువేషన్ లో సైలెంట్ గా ఉండు.
ఇది సైలెంట్ సందర్భం నీకున్నది. ఇది నిశ్శబ్దత కలిగే గడిగా ఒక రూపాంతరం పొందే గడి అవుతున్నది. ఆ రోజు నిన్ను తిట్టాడు కదా, నిన్ను నానా మాటలు పలికారు కదా, నిన్నెంత అసహించారు కదా, నువ్వు ఆకాశ జ్ఞానములో రూపాంతరం చేస్తే వాడుకుంటాడు. హలో, ఆ గడి ఆయనతో మాట్లాడకపోయినా పర్లేదు, నేను రూపాంతరం వెళ్ళిపోతాను. నేను రూపాంతరం వెళ్ళిపోతాను. ఆయనకు ఒక హెచ్చరిక, బాబు నువ్వు మాట్లాడలేదు, రూపాంతరం ఏమైపోతా ఆలోచించేసుకో. నువ్వు ఎలాగ సహవాసానికి ఉన్న ప్రత్యేకత, ఈ సహవాసం నిన్ను రూపాంతరానికి రెడీ చేస్తుంది. ఈ వాక్యాల దేవుడు మీ అందరిని కూడా దీవించును.